తిరుపతి జిల్లా రేణిగుంట శేషు యాదవ్ నాగరాజు ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అన్నదాన సత్రం వీధి శ్రీ వరసిద్ధి వినాయక నిమజ్జన కమిటీ విఘ్నేశ్వరుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని, వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఐక్యత భక్తి శ్రద్ధలతో వినాయక చవితి జరుపుకోవాలంటూ శేషు యాదవ్ నాగరాజు ఆధ్వర్యంలో వినాయక చవితి వార్షిక మహోత్సవం ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా శేషు యాదవ్ మాట్లాడుతూ వినాయక స్వామి విగ్రహాలను ప్రతిష్ఠ చేశారు. విగ్రహాల ఆవిష్కరణకు ఆయా ప్రాంతాలలోని ప్రజలు ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు ఆయా ప్రాంతాలకు వెళ్లి స్వామివారి విగ్రహాలను ఆవిష్కరణం చేసి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ప్రజలు శేషు యాదవ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయకుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ఐక్యత భక్తి శ్రద్ధలతో వేడుకలు జరుపుకోవాలంటూ శేషు యాదవ్ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేషు యాదవ్, నాగరాజు, సాయి చందు, మహేష్, నాగేంద్ర, జితేంద్ర, వంశీ, శ్యాము, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు. महाराज के जय, बोलो गणेश 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 महाराज के రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మాది తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీకి చెందిన ఆరగ్రహారం గ్రామం. ఇది నా పేరు బి భాస్కర్ రెడ్డి. నేను సింగిల్ విండో చైర్మన్. మా బహుమతి గజేందర్ రెడ్డి ఎక్స్-ఎంపీటీసీ గారు. మేము ఈ వినాయక చవితి కార్యక్రమాన్ని గత 30 సంవత్సరాలుగా మేము మా ఊర్లో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ వినాయక చవితి రోజు నుంచి 5 రోజుల వరకు మా ఊర్లో విగ్రహాన్ని పెట్టి పూజలు పునస్కారాలు, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం స్వామికి నైవేద్యము, స్వామికి ఉదయాన ప్రసాదాలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు, సాయంత్రంగా భజన బృందము, భజన కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు కూడా ఉదయాన ప్రసాదం, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలు జరగడం జరిగింది. రేపు కూడా ఇదే విధంగా ప్రోగ్రాంలు ప్రతినిత్యం పూజా పునస్కారాలు మా ఊర్లో ఈ గ్రామంలో ప్రతి ఒక్కరూ వచ్చి పూజా పునస్కారాలు చేసుకొని మేము గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ముఖ్యంగా నిమజ్జనం రోజున ఉదయాన స్వామికి నైవేద్యము, మధ్యాహ్నం అన్నదానము, తర్వాత మధ్యాహ్నం 3 గంటల కాడ ఉట్టి కొట్టే ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఆ ఉట్టి కొట్టే ప్రోగ్రాం ఉంటుంది. కార్యక్రమాలు ఉదయం నైవేద్యము, మధ్యాహ్నం అన్నదానం, సాయంత్రం ఇప్పుడు కూడా ప్రసాదం ఇప్పుడే పెడతాము. కరెంట్ లేని దానివల్ల కొంచెం ఆలస్యమైంది. అదేవిధంగా రేపు ఉదయాన స్వామికి అభిషేకాలు, ప్రసాదము, మధ్యాహ్నం అన్నదానము, మళ్ళా తిరిగి సాయంత్రము కూడా భజన బృందం వచ్చి భజన చేస్తుంది. ప్రసాద కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా శుక్రవారం రోజు కూడా ఉదయాన పూజ ఉంటుంది, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది, సాయంత్రం కూడా అదేవిధంగా స్వామికి నైవేద్యం పెట్టి ప్రసాదాలు పంపిణీ చేయడం జరుగుతుంది. శనివారం కాబట్టి శనివారం రోజున బ్రహ్మాండంగా ఇక్కడ వేడుకొండలవాడు భక్తులు పాదాల చెంత మేము ఉన్నాం కాబట్టి శనివారం రోజున బ్రహ్మాండంగా కూడా అన్ని కార్యక్రమాలు, అన్నదానం అయితేనేమి అన్ని కార్యక్రమాలు జరుగుతుంది. లాస్ట్ రోజు 5వ రోజు నిమజ్జనం రోజున ఉదయాన స్వామికి నైవేద్యం ఇచ్చి ప్రసాదం జరుగుతుంది, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా ఆదివారం నిమజ్జనం రోజున 3 గంటలకి ఉట్టి కొట్టే ప్రోగ్రాం కూడా ఉంటుంది. ఉట్టి కొట్టిన ప్రోగ్రాం అయిన తర్వాత స్వామిని గ్రామంలో ఊరేగింపు అయిన తర్వాత మా గ్రామానికే చెందిన పైన మాకు చెరువు ఉంది. ఆ చెరువులో స్వామిని నిమజ్జనం చేసి కార్యక్రమం పూర్తి చేస్తాం. పెట్టిన లడ్డు ప్రసాదం ఉంది. ఆ లడ్డు ప్రసాదాన్ని నిమజ్జనం రోజున అంటే ఆదివారం రోజు 5వ రోజు వస్తుంది. 5వ రోజున ఆ లడ్డుని వేలం పాట పెడతాము. ప్రతి సంవత్సరం మా గ్రామం తరపునే కాకుండా మా పక్కనున్న గ్రామస్తులు కూడా వచ్చి ఆ లడ్డు పాటలో పాల్గొంటారు. వారి శక్తి మేర ఎవరు అధికంగా పాడితే వాళ్ళకి ఆ లడ్డు ప్రసాదాన్ని నైవేద్యంగా వాళ్ళకి అన్ని విధాలుగా ఘనంగా సత్కారం చేసి ఆ లడ్డు ప్రసాదాన్ని అందించే ప్రోగ్రాం కూడా నిమజ్జనం రోజే ఉంటుంది.
అవన్నీ అయిన తర్వాత స్వామిని ఊరేగింపుగా ఊరంతా తీసుకెళ్ళి ఊరు ప్రదక్షిణ చేసిన తర్వాత మా గ్రామానికి చెందిన గ్రామంలో చెరువులో స్వామిని నిమజ్జనం చేసి కార్యక్రమాన్ని ముగిస్తాం. రాష్ట్ర ప్రజలకు మరియు మా గ్రామస్తులకు అందరికీ మా పంచాయతీ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వినాయకుడిని మరొక